హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో అయితే హెల్దీ రొటీన్ ఫుల్ లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ రొటీన్ కనుక ఫాలో అయితే వెయిట్ లాస్ చేసుకోవచ్చు, వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఈ హెల్దీ రొటీన్ ఫాలో అయ్యి నేను 25 kgs వరకు తగ్గాను. నేను హెల్దీగా మారితే సరిపోదు, ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉండాలని 40+ అయితే ఈ రోజుల్లో అందరికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే టీనేజ్ పిల్లల్లో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా కాదు, ఫ్యామిలీగా హెల్దీగా మారితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనం రాకుండా చూసుకోవచ్చని చాలా కాలం నుంచి హెల్దీ రొటీన్ ఫాలో అవుతున్నాను. ఇటువంటి కంటెంట్ యూట్యూబ్ లో లేదు కదా అని ఛానల్ స్టార్ట్ చేసి 10 మంది కూడా ఈ హెల్దీ రొటీన్ తెలియజేయాలని నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రొటీన్ 10 మందికి తెలియాలంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే మన వీడియోస్ ని యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, సో ఈ రోజు నేనైతే 3:45కే లేచాను. రెగ్యులర్ గా అయితే నేను 4కి లేచి మా పాపను లేపుతాను. కానీ ఈ రోజు మా పాప 3:45కే లేచి ఇంకా బెడ్రూమ్ డోర్ తీసుకుని వెళ్తుంటే నాకు కూడా మెలకువ వచ్చింది. ఇంకా నేను కూడా లెగిసాను అనమాట. మా పాపకి వీక్లీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. 4 weeks తర్వాత ఈ 4 weeks కి పెట్టిన పోర్షన్ మళ్ళీ ఒకేసారి పెడతారనమాట. అయితే ఆ ఎగ్జామే ఇంకా ఈ రోజు ఉంది. అందుకే నేను లేపకుండానే ఇంకా ఆమె ముందే లేచింది. ఇంకా ఇద్దరం లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా 10 minutes తర్వాత అయితే మీకు టైం చూపించాను. ఆ తర్వాత హాలు, కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మాకు పని మనిషి ఉంది, 9:30కి వస్తుంది. వచ్చి ఇల్లు క్లీన్ చేసి గిన్నెలు క్లీన్ చేస్తుంది. ఇంకా నేను మార్నింగ్ అయితే లేచి ఒకసారి హాలు, కిచెన్ క్లీన్ చేసుకొని ఇక కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా సోఫాలు కూడా అవన్నీ దులిపేసి ఒకసారి సెట్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ టైంలో మనం ఉండేది ఎక్కువ హాల్లోనే కదా. ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తే కాస్త ఫ్రెష్ గా ఉంటదని నేనైతే మార్నింగ్ కంపల్సరీగా హాలు, కిచెన్ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే మిల్లు నుంచి రైస్ తెప్పించుకుంటామని చెప్పాను కదా. ఈ రైస్ లో ఏంటంటే నల్ల మట్టి పెడ్డలు ఉన్నాయి. ఇంకా కంపల్సరీ క్లీన్ చేసుకొని వండుకోవాలి. ఇంకా మా పిల్లలకైతే సెమీ పాలిష్ రైస్, ఇంకా మాకైతే బ్రౌన్ రైస్ అయితే ఇక ఒక చిన్న గ్లాస్ పోసి ఇంకా అవి ఏరి కడిగి నానబోసుకున్నాను. ఇంకా మోస్ట్లీ అయితే నా రొటీన్ ఇలాగే ఉంటది. ఇంకా మార్నింగ్ బట్టలు ఉంటే బట్టలు ఫోల్డ్ చేసేదాన్ని. కానీ వాతావరణం చల్లగా ఉంది కదా, బట్టలు అయితే ఆరలేదు. పెద్దగా వర్షం ఏం పడట్లేదు, కానీ మబ్బు పట్టినట్టుంది. ఇంకా బాల్కనీలో ఉన్న బట్టలేమో ఆరలేదు. సరేలే, ఇంకా వేరే ఉన్నాయి ఉతికేవి. ఇంకా అవి పైన ఆరేద్దాంలే అని ఇంకా వాషింగ్ మిషన్ కి బట్టలు వేస్తున్నాను అనమాట. ఇక్కడైతే హాట్ వాటర్ కోసం అయితే స్టవ్ మీద వాటర్ పెట్టేశాను. ఎవరైనా కానీ మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. హెల్త్ కి చాలా మంచిది, డైజెషన్ బాగుంటుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా గానీ మనకు సాల్వ్ అవుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మోస్ట్లీ చాలా మంది కరోనా టైం నుంచి మార్నింగ్ హాట్ వాటర్ తాగడం అలవాటు అయింది. ఎవరికైనా అలవాటు లేకపోతే ట్రై చేయండి. మెల్లమెల్లగా ట్రై చేస్తే మనకి అదే అలవాటు అవుతుంది. ఇంక ఇక్కడ మా వారికి నాకు లంచ్ లోకి దోసకాయ ఎర్ర కందిపప్పు చేద్దామని ఒక చిన్న గ్లాస్ ఎర్ర కందిపప్పు అయితే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని కడుక్కున్నాను. ఇంకా మా వారు ఈ 1 pot మీల్స్ తినరు. అవి సెమీ పాలిష్ రైస్ తో చేస్తా కదా. మా వారికి బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవే కావాలని చెప్తారు. అందుకే మా వారికి వేరే కుక్ చేయాలి. ఆయన 40+ వచ్చిన తర్వాత ఈ వైట్ రైస్, వైట్ దోశ, వైట్ ఇడ్లీ మానేస్తేనే మంచిదండి. ఇంకా వైట్ రైస్ అంటే పూర్తిగా పాలిష్ చేసినవి కదా, అందులో పోషకాలు ఉండవు, మన హెల్త్ కి అంత మంచిది కాదు. ఇంకా అక్కడ వాటర్ కాగాయి కదా, ఫ్లాస్క్ లో పోసుకొని ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అలాగే కరివేపాకుతో టీ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి సొరకాయ పచ్చడి చేస్తున్నాను. ఇంకా కడాయి స్టవ్ మీద పెట్టుకుని 1 tablespoon ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత అన్ని రకాల దినుసులు వేసానండి. కొంచెం శనగపప్పు, ఒక 10 మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం మినప్పప్పు వేసాను. ఒక చిన్న టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. ఇక అవి చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 3 టమాటాలు, సొరకాయలో ఒక పావు వంతు సొరకాయను కూడా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే గుప్పెడు కొత్తిమీర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఒకసారి కలిపేసి సిమ్ లో పెట్టేసి ఒక 10 to 15 minutes మగ్గింది అనుకోండి, మనం మిక్సీ పట్టుకోవడమే. ఇంకా 1 టీ స్పూన్ గల్లులుప్పు కూడా వేసుకున్నాను. మా వారు కూడా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా మా బాబుని లేచి చదివిస్తున్నారు. మా కన్నాకు కూడా ఏదో ఎగ్జామ్ ఉందంట. ఇంకా మ్యాథ్స్ లో డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే కరివేపాకు టీ అయితే ముగ్గురికి సర్వ్ చేస్తున్నాను. కరివేపాకు టీ హెయిర్ కి గానీ, స్కిన్ కి గానీ చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంది కర్రీస్ లో వస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా. అలాంటి వాళ్ళు ఒక 2 గ్లాసుల వాటర్ లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 10 minutes బాయిల్ చేసి వడకట్టుకొని డైరెక్ట్ గా తీసుకొని వాళ్ళు 1 టీ స్పూన్ నిమ్మరసం గానీ, 1 టీ స్పూన్ హనీ గానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పులో ఒక ఆనియన్, 6 పచ్చిమిర్చి, అలాగే 3
టమాటాలు, ఒక 2 చిన్న దోసకాయలు తీసుకున్నాను. చేదుందో లేదో చూసుకొని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. ఇంక ఇందులోనే పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కొన్ని గల్లులుప్పు కూడా వేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా రెగ్యులర్ గా అందరికి దోసకాయ పప్పు తెలుసు కదా, ఇంకా నేనైతే అందుకే చూపించలేదు. ఇంకా పచ్చడికి అయితే సొరకాయ ముక్కలు కూడా మగ్గాయి. ఇంకా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇంకా పిల్లల కోసం అయితే సెమీ పాలిష్ రైస్ కూడా అయ్యాయి అన్నమాట. ఇంకా ముందైతే అవి కుక్ చేశాను. ఇంకెక్కడైతే మా పాప, మా వారు, నేనైతే కరివేపాకు టీ తాగుతున్నాము. మార్నింగ్ అయితే ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చేసి ఇలాంటి కరివేపాకు డీటాక్స్ డ్రింక్స్ అయితే సర్వ్ చేస్తాను. ఇక్కడైతే ఆల్మండ్స్ సీడ్స్ నైటే సోక్ చేసుకున్నాను. మార్నింగ్ అయితే ఒక టీ స్పూన్ చొప్పున కనుక మనం తీసుకుంటే మనకి బాడీకి గుడ్ ఫ్యాట్స్ అందుతాయి. అందులో పంకిన్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక టీ స్పూన్ చొప్పున అయితే తీసుకుంటాము. మిల్ మేకర్ రైస్ కోసం అయితే ఒక 4 పచ్చిమిర్చి, 3 రకాల బెల్ పెప్పర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఒక కప్పు మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళు వేసుకుని ఒక 5 మినిట్స్ కనుక సోక్ చేస్తే మనకైతే మెత్తగా అవుతాయి. వారి కోసం, నా కోసం అయితే 4 ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇక ఇది లోకల్ ఐరన్ కడాయి అనమాట. నేను కొని 2 ఇయర్స్ అవుతుంది. ఇంక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు కట్ చేసి వేసుకున్నాను. అవి కాస్త ఫ్రై అవ్వగానే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కారం, అలాగే ఒక చిన్న టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. పచ్చిమిర్చి చేసుకుంటున్నాను కదా, అందుకే కారం తక్కువ వేసుకున్నాను. కావాలిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న బెల్ పెప్పర్స్, అలాగే మిల్ మేకర్ కూడా వేసుకున్నాను. ఇంకా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మనం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా అవి మగ్గే లోపల అయితే సొరకాయ పచ్చడి, ఇంకా పప్పుకు తాలింపు కూడా పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదని సొరకాయ పచ్చడి అయితే మిక్సీ పట్టాను. మరి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. కోర్స్ గా మిక్సీ పట్టుకుంటే బాగుండేది. ఇంకా మార్నింగ్ టైంలో అయితే మన హ్యాండ్ అయితే ఫాస్ట్ గా ఉంటది కదా, ఇంకా 2 పల్సులు ఎక్స్ట్రా ఇచ్చేసరికి అది మెత్తగా అయింది. ఇంక ఇక్కడైతే పప్పుకు తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే ఒక టీ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసుకొని అది ఫ్రై అవ్వగానే ఇంకా పప్పులో కలిపి ఇక పప్పునైతే ఒక 5 మినిట్స్ తాలింపులో ఉడికించుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడైతే ఇక మిల్ మేకర్ అయితే మగ్గాయి. ఇంకా మనకు కావాల్సినంత రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. నా దగ్గర మిరియాల పొడి అయిపోయింది. మిరియాల పొడి వేయలేదు, వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ లో అయితే ఇంకా కొంచెం కొత్తిమీర జల్లేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మార్నింగ్ జ్యూస్ అయితే ఈ రోజు గ్రీన్ జ్యూస్ చేస్తున్నాను. అందుకే 2 గ్రీన్ యాపిల్స్, ఒక గుప్పెడు పాలకూర, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ గ్రీన్ జ్యూస్ అయితే మనం రెగ్యులర్ గా తీసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. తెలుసు కదా, ఆకుకూరలు అన్నిట్లో పాలకూర అయితే చాలా మంచిది. పాలకూరలో అయితే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి చాలా అయితే పోషకాలు ఉన్నాయి. అలాగే ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. రెగ్యులర్ గా అయితే ఈ జ్యూసెస్ అన్ని నేను వెయిట్ లాస్ లో తీసుకునేదానండి. మీకు లాస్ట్ టైం ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను, బిఫోర్ వెయిట్ లాస్, ఆఫ్టర్ వెయిట్ లాస్ పిక్స్ అని. అందులో నా స్కిన్ ఎంత చేంజ్ అయిందో మీరే చూడండి. మార్నింగ్ హాట్ వాటర్, ఆ తర్వాత డీటాక్స్ డ్రింక్, 45 మినిట్స్ గానీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇలాంటి జ్యూసెస్ తీసుకోండి. మధ్యాహ్నం బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి. ఇంకా నైట్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ తో కర్రీ చేసుకొని 2 రోటీస్ తీసుకోండి. అసలు హెల్త్ ఎంత చక్కగా ఉంటుందో ఇలా ట్రై చేసి చూడండి. ఫాలో అయిన తర్వాత మీ బాడీని మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఈ జ్యూస్ అయితే మా పిల్లలకు చాలా ఇష్టం. యాపిల్స్ వల్ల తీపి, నిమ్మకాయ వల్ల పులుపు తగులుతూ చాలా బాగుంటది, పుల్ల పుల్లగా తీయగా. పాలకూర వల్ల పసరు వాసన వస్తుంది అనుకుంటారేమో, ఉండదు. 2 యాపిల్స్, అలాగే మనం చిన్న అల్లం ముక్క వేసాము, ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నాం కదా, ఇవన్నీ ఆ పసరుదనాన్ని బ్యాలెన్స్ చేస్తాయి, మంచి టేస్ట్ ఉంటది అనమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బేసిన్ చిల్లా చేస్తున్నాను. అవే శనగపిండి అట్లు అంటారు కదా, అవి చేస్తున్నాను అనమాట. అందులో మనం కనుక ఇలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే శనగపిండి అట్లు బాగుంటాయి. అందుకే ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, 3 రకాల క్యాప్సికం ఉన్నాయి కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇలా వెజిటేబుల్ కట్టర్ లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా అవైతే ఒక బౌల్లో వేసుకున్నాను. దాంట్లోనే శనగపిండి వేసుకున్నాను. అందులోనే 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ అయితే వాము వేసుకున్నాను. ఇంకో 1/2 స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకున్నాను. 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకున్నాను.
తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విస్కర్ తో అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్ గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. మరీ లూజ్ అయితే చిల్లాస్ సరిగ్గా రావు, అందుకే మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకోండి సరిపోద్ది. నైట్ అయితే పెరుగు తోడు పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ నేను ముందు చేసే పని ఏంటంటే పెరుగు తోడైందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. మీలో ఎవరైనా నాలా చెక్ చేసుకుంటారా? నైట్ పాలు తోడు పెట్టుకుంటాం కదా, మార్నింగ్ పెరుగు అయిందా లేదా అని మార్నింగే లేవగానే చెక్ చేసుకుంటారా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పాన్ వేడైన తర్వాత ఈ పిండిని ఊతప్పంలో వేసుకొని బోత్ సైడ్స్ 5 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ లో ప్యాక్ చేశాను. ఇలా లంచ్ లో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే బాడీకి అన్ని రకాల న్యూట్రియంట్స్ అందుతాయి. చూసారు కదా, మా పిల్లల బాక్స్ లోనైనా మా హస్బెండ్ బాక్స్ లోనైనా హై ప్రోటీన్, హై ఫైబర్, అలాగే ప్రోబయోటిక్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. ఇలా తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. ఇలా తీసుకున్నప్పుడు డైజెషన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటే హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ గా మనం యాక్టివ్ గా ఉంటాము. ఇక్కడ మా వారికి మా బాబుకి టిఫిన్ పెట్టేశాను. ఈ బేసన్ చిల్లాలో వెజిటేబుల్స్ చట్నీస్ చాలా బాగుంటాయండి. సొరకాయ గాని, బీరకాయ గాని, అలాగే దొండకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కొబ్బరి చట్నీ అంతగా సూట్ అవ్వదు. ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మా బాబుని అయితే స్కూల్లో దించేసి మా వారైతే ఆఫీస్ కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళంగానే వెంటనే నేను కూడా అయితే జ్యూస్ తాగుతున్నాను. బాగా ఆకలేస్తుంది, వెయిట్ లాస్ లో ఉన్నాను కదా. నిన్న ఈవినింగ్ 5కో 6కో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు 9కి తింటున్నాను. వెయిట్ లాస్ లో ఒక టైం అలవాటు చేస్తే అదే టైం కి తినాలి. మనం లేట్ గా తింటే ఏంటంటే మనం క్రేవింగ్స్ ఎక్కువయ్యి ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము. అలా ఎప్పుడు తినకూడదు. ఇక్కడ ఏంటంటే ఇక అన్ని మిగులుతాయి కదా, రైస్ కాస్త మిగిలింది, ఇక చట్నీ కర్రీ మిగిలింది. ఇక అవన్నీ తీసి వేరే బౌల్స్ లో పెట్టేసి సర్దేశాను. ఇంకా ఆ తర్వాత బట్టలు అయితే వేసాను కదా మార్నింగ్, ఇంకా ఆరేయడానికి అయితే ఇంకా టెర్రస్ పైకి వెళ్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరిద్దరు సిస్టర్స్ వెయిట్ లాస్ టిప్స్ చెప్పండి, అలాగే మీరు ఎలా వెయిట్ లాస్ అయ్యారో ప్రాసెస్ చెప్పమన్నారండి. ఏం లేదండి, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను ఏ లైఫ్ స్టైల్ అయితే ఫాలో అయ్యానో వెయిట్ లాస్ లో కూడా సేమ్ ఇదే రొటీన్ ఫాలో అయ్యి నేనైతే 25 kgs తగ్గాను. ఆ హెల్త్ బెనిఫిట్స్ చూసే నేను ఫ్యామిలీకి అయితే ఇలా ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ సింక్ లో వేసేసి ఇంకా పైన బట్టలు ఆరేసి వచ్చేసి నేను కూడా అయితే ఒక చిల్లా వేసుకొని తింటున్నాను అనమాట. పిండి అయిపోయింది, అందుకే చిన్నది వేసుకున్నాను. దీంతో పాటు ఏదో ఒక ఫ్రూట్ తింటాను. ఇంకా అలాగే ఆ పనులన్నీ అయిపోయేసరికి అయితే 9:40 అవుతుంది. ఇంక ఇక్కడైతే వీడియోస్ ఎడిటింగ్ అయితే టేబుల్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటాను, ఒక ఫోన్ పెట్టుకుంటాను, ల్యాప్టాప్ పెట్టుకుంటాను, చార్జరు, ఇంకా అన్ని ఒక దగ్గర సెట్ చేసుకొని కూర్చుంటాను అనమాట. ఇంకా మళ్ళీ కదలను. ఫ్రూట్ కోసం అయితే 11:30, 12కి అలా లెగుస్తాను. ఇంకా ఏంటంటే నేను వీడియోస్ అన్ని తీసి ఈ ల్యాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇంకా ఏ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటా ఆ వీడియోని అయితే మళ్ళీ అయితే నేను మొబైల్ కి పంపించుకుంటాను. ఎడిటింగ్ అయితే మొబైల్ లోనే కైన్ మాస్టర్ లోనే చేస్తాను. ఇంకా అయితే 3 o'clock లేచి ఇక పైకి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చాను. ఇంకా ఆ తర్వాత అయితే జిమ్ కి అయితే రెడీ అయ్యి జిమ్ కి వెళ్తాను. ఇంకా జిమ్ నుంచి ఇక పిల్లలు స్కూల్ కి వెళ్ళి పిల్లలు స్కూల్ నుంచి తీసుకొని ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా మధ్యలో తీసుకోవాలంటే తీసుకొని ఇంటికి వస్తాను అనమాట. ఇంతకు ముందు అయితే ఇంట్లో పని అంతా నేనే చేసుకునేదాన్ని. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానో 15 days తర్వాత వెంటనే పని అమ్మాయిని పెట్టుకున్నాను. ఇంకా నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కదా, వెయిట్ లాస్ అలాగే ఇంకా యూట్యూబ్ అంటే ఇక కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి, షార్ట్స్ ప్లాన్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి మిక్స్ అయిపోతా ఉంటాయి క్లిప్స్, అవి ఎత్తుక్కొని మరి ఎడిటింగ్ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలకి నేను మీల్ ప్లాన్ చేసుకోవాలి. అందరికి ఎలాగే టైం పడుతుందో మరి నాకు ఒక్కదానికే తెలియదు. ఎడిటింగ్ అలాగే 2 షార్ట్స్ కి ఒక లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు 3 to 4 hours పడుతుంది. ఇంకా నేను 10-15 kgs అయితే తగ్గాలి. ఇది జిమ్ లో తీసాను అనమాట, మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, థై ఫ్యాట్ ఎక్కువ ఉంది, హ్యాండ్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఇంకా 10-15 kgs తగ్గితే ఏమన్నా రిజల్ట్స్ వస్తుంది. ఎవరు వెయిట్ పెరగొద్దు ఫ్రెండ్స్. వెయిట్ పెరిగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మనం సరైన డ్రెస్సులు వేసుకోము, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అవుతాయి. అసలు ఈ వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లల స్కూల్లో అనమాట, మా బాబు బాస్కెట్ బాల్ కి వెళ్ళొచ్చాడు. ఎంత అలసిపోయాడో చూసారా ఆ ఫేస్ ని, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. నేను స్కూల్ కి వెళ్ళంగానే మా పిల్లలు అడిగే ఫస్ట్ క్వశ్చన్ అయితే మమ్మీ ఏం స్నాక్స్ చేస్తున్నావు అని అడుగుతారు. నేనైతే కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, ఇంకా అందులో వాళ్లే సెలెక్ట్ చేసుకుంటారు. వినాయక చవితి కదా, ఎక్కువ ఈ మార్కెట్ లో ఇక చెరుగేళ్లు పెడతారనమాట. ఇంకా అవి కట్ చేసి ముక్కల్లాగా ఒక బాస్కెట్ లో వేస్తే ఇంకా మా బాబుకి అయితే ఇవి చాలా ఇష్టం, అందుకే ఒక 2-3 తీసుకున్నాను. అలాగే ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవు, కొన్ని వెజిటేబుల్స్ లేవు.
సరే తీసుకుందాం కదా అని మార్కెట్ కి వచ్చాను. ఇంకా రెగ్యులర్ గా నేను ఇదే మార్కెట్ కి వస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ కాస్త బిజీగా ఉంటారు. ఈ వెజిటేబుల్స్ గానీ, పిల్లలకి ఏమన్నా స్టేషనరీకి వెళ్ళి ఏమన్నా వాళ్ళకి పెన్స్ కావాలన్నా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏదన్నా ఒక్కొక్కసారి బర్త్డే వస్తది కదా, గిఫ్ట్స్ కొనాలి అంటారు. ఇంకా అప్పుడు కూడా నేనే తీసుకెళ్లి వాళ్ళకి షాపింగ్ చేయించాల్సి వస్తది. ఒక్కొక్కసారి అయితే ఇంకేమైనా బట్టల షాపింగ్ అయినా కానీ మేము ముగ్గురమే వెళ్ళి షాపింగ్ చేసుకుంటాము. ఎందుకంటే మా హస్బెండ్ కాస్త బిజీగానే ఉంటారు. మొన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరిద్దరు మీరు డే మొత్తం ఎలా మేనేజ్ చేస్తారో వీడియో చేసి పెట్టమని అడిగారు. ఇంకా నిన్న ఫ్రైడే కదా, ఫుల్ డే వ్లాగ్ అయితే తీసి ఇంకా మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 6 అయ్యింది. ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే స్వీట్ పొటాటోస్ చేసి పెట్టాను. ఇంకా వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు స్వీట్ పొటాటోస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా స్వీట్ పొటాటోస్ అయితే కుక్కర్ లో వేసి బాయిల్ అయిన తర్వాత వాటర్ తీసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టి నేనైతే ఒక టీ స్పూన్ అయితే గీ వేస్తాను. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టీమ్ చేస్తే అలా చేసి తింటే గనక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా డిన్నర్ లోకి వచ్చి అయితే రాగి రోటీలు చేసేసి అందులో అయితే సొరకాయ పాలు పోసి కూర వండాను. ఇంకా అదేసి పెట్టాను. ఇక్కడ ఏంటంటే మా పాప నేను బయటకు వచ్చాము. ఇంకా సడన్ గా చెప్పింది మమ్మీ రేపు ఎగ్జామ్ పెన్స్ లేవు అని. ఇంకా సరే అని 8:30 or 9 అవుతుంది. ఇంకా స్టేషనరీకి తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని చిన్న చిన్న పనులు అయితే మీతో షేర్ చేసుకోలేదు. వీడియో చాలా లెంత్ అవుతుంది కదా. ఎవరైనా కొత్త వారు చూస్తే నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్